బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ముందుకు సాగుతుందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. కవితమ్మ నాయకత్వంలో ఆవిర్భవించిన తెలంగాణ రక్షణ సేనకు కరీంనగర్ నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం అనే 5 ప్రధాన సూత్రాల ఆధారంగా పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి 1 ఎకరం భూమి అందించాలనే లక్ష్యంతో భూలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. భూమి లేని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ భూమిని పంపిణీ చేసి భరోసా కల్పించడమే తమ లక్ష్యమన్నారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేనను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తామని నాయకులు తెలిపారు. పార్టీ అధికారంలోకి వస్తే భూలక్ష్మి పథకాన్ని అమలు చేసి పేద కుటుంబాలకు భూమి అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కవితమ్మ నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రక్షణ సేన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, తెలంగాణలో సమసమాజ స్థాపన కోసం, సామాజిక న్యాయం కోసం ఏ వర్గాలైతే ఈరోజు సమాన హక్కులకు దూరంగా ఉన్నాయో వారి యొక్క హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన కవితమ్మ నాయకత్వంలో ఆవిర్భవించినటువంటి మాట మీ అందరూ కూడా తెలుసు. 100 రోజుల పార్టీ. ఈ 100 రోజుల పార్టీ మరి కరీంనగర్ నియోజకవర్గంతో పాటు కరీంనగర్ జిల్లాలో మరి బ్రహ్మాండమైనటువంటి నాయకత్వంతో ముందుకు పోతూ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా మా నాయకురాలు నిత్యం ప్రజా సమస్యల మీద పనిచేస్తూ ఉంది. పార్టీ ఆవిర్భావ సభలోనే పంచజన్యాలను ప్రకటించి ఈరోజు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయం, ఒక మంచి వ్యవసాయం, కష్టాలు లేని రైతాంగం, అదేవిధంగా యువకులకు అవకాశాలు, అదేవిధంగా సామాజిక న్యాయం, ఈ 5 సూత్రాలతో పనిచేసుకుంటూ పోతూ ఉన్నాం. ప్రజల నుండి కూడా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ వస్తూ ఉంది. ప్రజల నుంచి మద్దతు కూడా దొరుకుతూ ఉంది. ఆ క్రమంలోనే మా అధ్యక్షురాలు మరి ఖచ్చితంగా ఈ సమాజంలో పనిచేసేటువంటి వారందరికీ సమాన న్యాయం చేయాలి. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 1 ఎకరం స్థలం, ఎందుకంటే భూమి అనేది చాలా ముఖ్యమైన అంశం మనిషి జీవితంలో. భూమి ఉంటే భరోసా ఉంటుంది. ఆ భరోసా మనిషి జీవితానికి భరోసానిచ్చేటువంటి ఎకరం స్థలాన్ని రక్షణ సేన అధికారంలోకి వస్తే ఈరోజు ప్రతి కుటుంబానికి 1 ఎకరాన్ని ఇస్తా అని చెప్పి మన భూలక్ష్మి పేరుతో హైదరాబాదులో ప్రకటించడం జరిగింది. ప్రకటన తర్వాత చాలామంది నాకే చెప్పి ఫోన్లు చేసి చాలా మంచి పథకం కవితమ్మ గారు తీసుకున్నారు. ఎందుకంటే ఈరోజు భూమి అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. భూమి ఉంటే బతుకొక భరోసా వస్తుంది. ఇలా బడుగు బలహీన వర్గాలు